మనతో పాటు వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు, టీడీపీ లీడర్. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేము ముందుగా తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఒక పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇంత పెద్ద భారీ ఎత్తున టీడీపీ మద్దతుదారుల సభ జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది అంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులు ఉన్నారు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రాలు దాటి ప్రపంచంలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అలాగే ఏపీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద భారీ ఎత్తున ఇంకో మహానాడును తలపించే విధంగా ఉంది సభ. సో ఇక్కడ కొంతమంది ఓట్లు లేకపోయినా ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు, సిబిఎన్ కి, ఎన్టీఆర్ కి, టీడీపీకి. సో ఏపీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏపీ ప్రజలు గతంలో 2019లో చాలా పెద్ద తప్పు చేశారండి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన పెద్ద తప్పు. అది రిపీట్ కాకుండా 2024లో మనం ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రాలకు అతీతంగా ఆయన అభిమానులందరూ చాలా సంతోషపడతారు. థ్యాంక్ యూ సో మచ్.